ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకొక కొన్ని రోజులలో మనం 2020లోకి అయితే అడుగుపెట్టబోతున్నాం అండ్ 2021 అయితే ముగియనుంది మరి రాబోయే కొత్త సంవత్సరం 2022లో వచ్చే టీవీస్ గురించి ఈ యొక్క వీడియోలో మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందామా మీరు రెడీనా మరి ఖచ్చితంగా నేను కూడా అయితే రెడీ మరి ఆ టీవీస్ విశేషాలు మరి ఏ టీవీ లాంచ్ చేస్తున్నారు మరి ఏ టీవీస్ని లాంచ్ చేస్తున్నారు అనే దాని గురించి ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ తోటి మీ ముందుకైతే వచ్చాను మరి వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు నా తరఫున చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూపులో అదర్ సోషల్ మీడియా గ్రూపులో షేర్ చేయగలని అయితే కోరుకుంటున్నాను ఇంకా మీరు టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివ్లో ఉంచుకొని నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుందన్నమాట ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు వచ్చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా పర్వాలేదు లేదు అనేది ఇన్స్టాగ్రామ్లో కానీ లేదు అనేది ట్విట్టర్ అకౌంట్లో కానీ నాకు డైరెక్ట్గా పింక్ చేసినా పర్వాలేదు మీకైతే రిప్లై అయితే ఇస్తానన్నమాట లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేయండి మరి మీరు చూస్తున్నది శివటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు లెట్స్ గెట్ ద వీడియో ఫ్రెండ్స్ 2021 మనకు ఇంకొన్ని రోజులలో ముగియనుంది మనం కొత్త సంవత్సరంలోకి అయితే అడుగుపెట్టబోతున్నాం 2022లోకి రాబోయే 2022 అందరికీ మంచి జరగాలని అండ్ మీరు అనుకున్నవి ప్రతి ఒక్కరి నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాను రాబోయే 2022లో మొదటి ఏ టీవీ లాంచ్ అవుతుందన్నట్లయితే వియూ నుంచి అని చెప్పుకోవచ్చు కానీ వియూ నుంచి లాంచ్ చేయరని తెలియదు కానీ వీళ్ళు ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట అది కూడా వర్చువల్ ఎక్స్పీరియన్స్ని మీకైతే రుచి చూపించబోతున్నాము అని అయితే ఇక్కడ మీరు చూసే ఉంటారు డిస్ప్లే మీద కనబడుతుంది వర్చువల్ ఎక్స్పీరియన్స్ సేవ్ ద డేట్ 5th Jan 2022 అని అయితే మెన్షన్ చేశారు మేబీ ఒక వర్చువల్ ఎక్స్పీరియన్స్లో వాళ్ళు మరి ఎలాంటి టీవీస్ లాంచ్ చేయబోతున్నారు లేదా కొత్త ఎక్స్పీరియన్స్ వేరే టీవీస్ లాంచ్ చేస్తారా అనే దాని గురించి మనకైతే తెలియదు లేదా ఇంకా వేరే అదర్ ప్రోడక్ట్ని లాంచ్ చేస్తారా అనే దాని గురించి కూడా మనకైతే తెలియదు మరి ఇక్కడ వర్చువల్ ఎక్స్పీరియన్స్ అయితే రుచి చూపించబోతున్నారు Jan 5th 2022లో అన్నమాట సో దాని గురించి ఇంకేమైనా విశేషాలు తెలిసినా కానీ కంపల్సరీ మన ఛానల్లో అప్డేటెడ్ రూపంలో అయితే ఉంటుంది సో ఇంకా ఏ యూట్యూబర్ హిందీ యూట్యూబర్ అండ్ ఇంకా మలయాళీ యూట్యూబర్ ఏ యూట్యూబర్ పెట్టని రీతిలో నేను 75 inches QLE టీవీ రాబోయే 2022లో వియూ నుంచి వచ్చే 75 inches QLE టీవీని అన్బాక్సింగ్ చేసి మన ఛానల్లో అయితే పెట్టాను అది జస్ట్ డెమో పర్పస్ అండ్ మీకు అడ్వాన్స్ బుకింగ్ అయితే జరుగుతుంది అన్నమాట ఒకసారి నేను ఇచ్చిన ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరైతే అక్కడ మనకైతే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు మీరు వెళ్ళండి చూడండి చూసిన తర్వాత అడ్వాన్స్ బుకింగ్ అయితే చేయండి సో ఓకేనా నేనైతే అదే చెప్పగలుగుతాను మీరు వెళ్ళండి చూడండి నచ్చితేనే పర్చేస్ అయితే చేయండి ఈ నుంచి మరి ఎలాంటి టీవీస్ లాంచ్ చేయబోతున్నారు లేదా వేరే అదర్ ప్రొడక్ట్స్ లాంచ్ చేయబోతున్నారు అనే దాని గురించి అయితే మనం తెలుసుకుందాం వెయిట్ చేద్దాం Jan 5th వరకు తెలుస్తుంది నెక్స్ట్ టీవీ గురించి మాట్లాడుకోవాలంటే ఒనిడా ఇది మన ఇండియన్ కంపెనీ అని చెప్పుకోవచ్చు ఒనిడా నుంచి సరికొత్త న్యూ టీవీస్ అయితే రాబోతున్నాయి మేబీ ఇది జాన్లో లాంచ్ చేస్తారా లేదా Q1లో అంటే జనవరి లేదా ఫిబ్రవరి లేదా మార్చిలో రాబోయే ఈ యొక్క 3 monthsలో లాంచ్ చేస్తారా మనకైతే తెలియదు కానీ ఒనిడా నుంచి సరికొత్త న్యూ టీవీస్ అయితే లాంచ్ అయితే చేయబోతున్నాయని తెలుస్తుంది బట్ ఇక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి ఇది లీక్ అయిన ఇన్ఫర్మేషన్ 43 inches 32 inches 43 inches 4K టీవీ అండ్ 50 inches 4K టీవీ 55 inches 4K టీవీ 65 inches టీవీ వరకు అయితే సైజెస్లో అయితే తీసుకొని అయితే రావచ్చు అని అయితే తెలుస్తుంది జస్ట్ ఇదైతే లీక్ బట్ కమింగ్ సూన్ అయితే వీళ్ళు తన ట్విట్టర్ అకౌంట్లో అయితే మెన్షన్ అయితే చేశారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వాళ్ళ యొక్క ట్విట్టర్ అకౌంట్లో వీళ్ళు క్లియర్గా మనకు మెన్షన్ చేశారు కమింగ్ సూన్ అనేది చేశారనమాట సో రాబోయే Q1లో కానీ లేదా జనవరి 1st or జనవరి ఎండింగ్ నాటికైతే ఈ యొక్క టీవీస్ అయితే లాంచ్ అయితే చేయవచ్చు అనేది తెలుస్తుంది మన ఇండియన్ కంపెనీ అయిన ఒనిడా నుంచి ఎలాంటి టీవీస్ లాంచ్ చేస్తారు ఎలాంటి స్పెసిఫికేషన్తో లాంచ్ చేస్తారు అనే దాని గురించి మనం అయితే కొన్ని రోజులు అయితే వెయిట్ చేస్తే అంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట నెక్స్ట్ టీవీ గురించి మాట్లాడుకోవాలంటే OnePlus గురించి మాట్లాడుకోవాలి అండ్ ముకుల్ శర్మ మీకు తెలిసి ఉంటుంది తన ట్విట్టర్ అకౌంట్లో ఏ కంపెనీ నుంచి కొత్త ఏమైనా లాంచ్ అవుతున్నా తను వచ్చేసరికి ట్విట్టర్ అకౌంట్లో అయితే టీజ్ అయితే చేస్తున్నాడు ఆల్మోస్ట్ 99% వరకు అయితే అవి కన్ఫర్మ్ అయితే అవుతాయి అనమాట సో OnePlus నుంచి కూడా 32 inches టీవీ అండ్ 43 inches టీవీని అయితే లాంచ్ చేయబోతున్నారు అది కూడా 30 inchesలో HD టీవీని అండ్ 43 inches టీవీలో ఫుల్ HD టీవీని లాంచ్ చేయబోతున్నాం అని అయితే తనైతే కన్ఫర్మ్ అయితే తనైతే ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేయడం అయితే జరిగింది OnePlus నుంచి అయితే ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే లేదన్నమాట మరి OnePlus నుంచి వచ్చిన ఈ యొక్క 32 inches 43 inches టీవీలో వచ్చేసరికి HDR సపోర్ట్ కూడా తీసుకొని అయితే వస్తున్నారు అలాగే గూగుల్ ఇంటర్ఫేస్ తోడైతే ఈ యొక్క టీవీని అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు అయితే తెలుస్తుంది
అనమాట అవుట్ ఆఫ్ ది బాక్స్. వన్ ప్లస్ నుంచి కొత్త టీవీస్ గురించి ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే 32 ఇంచెస్ హెచ్డి టీవీని 43 ఇంచెస్ ఫుల్ హెచ్డి టీవీ వెయిట్ అయితే చేయని మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అది లీక్ అయిన సమాచారం ప్రకారం 4K టీవీస్ కూడా ఒక లాంచ్ చేసే తరహాలో ఉన్నారు అనేది తెలుస్తుందన్నమాట. చూద్దాం మరి 4K టీవీస్లో వస్తే 43 ఇంచెస్ అండ్ 50 ఇంచెస్ 55 ఇంచెస్ 65 ఇంచెస్ టీవీస్ కూడా రావచ్చు వన్ ప్లస్ నుంచి అనేది తెలుస్తుంది. చూద్దాం మరి కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. మరి Q1లో లాంచ్ చేస్తారా లేదా జనవరి 1 జనవరి ఎండింగ్ నాటికి లాంచ్ చేస్తారా, ఫిబ్రవరి మార్చా మనకైతే తెలియదు అనమాట. డేట్ అనేది అయితే కన్ఫర్మ్ అయితే లేదు, కానీ కన్ఫర్మ్ అయితే అవుతుంది. వన్ ప్లస్ నుంచి టీవీస్ అయితే లాంచ్ అయితే అవ్వబోతున్నాయి Q1లో అని తెలుస్తుంది అనమాట. మరి నెక్స్ట్ రాబోయే టీవీస్ గురించి మాట్లాడుకోవాలంటే ఒప్పో గురించి మాట్లాడుకోవాలి. ఒప్పో నుంచి K9 సిరీస్ వచ్చేసరికి Q1 22లో అయితే లాంచ్ అయితే చేయబోతున్నది తెలుస్తుంది. ఆల్రెడీ దీని స్పెసిఫికేషన్ వీడియో కూడా అయితే చేశాను, అండ్ కార్డ్స్లో పెడతాను, ఎండ్ స్క్రీన్లో పెడతాను, ఒకసారి అయితే వాచ్ అయితే చేయండి. ఒప్పో నుంచి వచ్చే K9 సిరీస్లో వచ్చేసరికి చాలా సైజ్ టీవీస్ అయితే ఉన్నాయి. 43 ఇంచెస్ 50 65 ఇంచెస్ కూడా అయితే ఉన్నాయి. లేదు అన్నట్టు 75 ఇంచెస్ టీవీనే తీసుకొని అయితే రావచ్చు అనేది తెలుస్తుంది. చూద్దాం మరి ఒప్పో K9 సిరీస్ మరి Q1 జనవరి ఫిబ్రవరి మార్చా తెలియదు. మరి ఈ 3 మంత్స్లో ఖచ్చితంగా అయితే ఒప్పో నుంచి సరికొత్త న్యూ స్మార్ట్ టీవీస్ అయితే లాంచ్ అయితే చేయబోతున్నారని అయితే తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ టీవీస్ గురించి మాట్లాడుకోవాలంటే హైసెన్స్ గురించి మాట్లాడుకోవాలి. హైసెన్స్ వచ్చేసరికి తన ప్రీమియం సెగ్మెంట్ టీవీస్ని అయితే లాంచ్ అయితే చేయబోతుంది అని అయితే తెలుస్తుంది. అది కూడా సోనీకి, సామ్సంగ్కి అలాగే ఎల్జీకి తగ్గ పోరు ఇవ్వబోతుందని తెలుస్తుంది అనమాట. మరి హైసెన్స్ నుంచి వచ్చే నెక్స్ట్ అప్కమింగ్ స్మార్ట్ టీవీస్ Q1 అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్లో లాంచ్ అయితే చేయవచ్చు, లేదా జనవరి ఎండింగ్ వరకు అయితే లాంచ్ అయితే చేయొచ్చు అనేది తెలుస్తుంది. కానీ ఈసారి హైసెన్స్ వచ్చేసరికి ప్రీమియం సెగ్మెంట్ టీవీస్ని అయితే లాంచ్ అయితే చేయబోతుంది. దానిలో 2 టీవీస్ అయితే మనకు లీక్ అయితే అయ్యాయన్నమాట. అది వచ్చేసరికి U7G Pro సిరీస్, లేదు అని అంటే U8G సిరీస్ అన్నమాట ఫ్రెండ్స్. మరి ఈ 2 సిరీస్లో మరి ఏ టీవీస్ లాంచ్ చేస్తారైతే తెలియదు. మరి U7G Pro సిరీస్ టీవీ యొక్క స్పెసిఫికేషన్స్ మాట్లాడుకోవాలంటే బ్రిలియంట్ స్పెసిఫికేషన్ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. ఒకసారి మనం ఆ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి చూద్దాం. 4K XDR 10-bit IPS LED ప్యానల్ తో తీసుకొని అయితే వస్తున్నారు. ఈ టీవీ యొక్క బ్రైట్నెస్ వచ్చేసరికి 600 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. 480 లోకల్ డిమ్మింగ్ జోన్స్ అయితే ఉంటాయి. అది కూడా ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. 100% DCI-P3 కలర్ గామెట్ సపోర్ట్ అయితే ఉంటుంది. 120 Hz MEMC సపోర్ట్ అయితే ఉంటుంది. HDMI 2.1 సపోర్ట్ తోటి VRRR అంటే వేరియబుల్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది. ALLM సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. సో అల్టిమేట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ యొక్క టీవీలో పొందొచ్చు అనేది తెలుస్తుంది. అలాగే డాల్బీ విజన్, HDR10, HLG అండ్ ఇలా డాల్బీ అట్మాస్ సపోర్ట్ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. అండ్ ఆల్సో మరొక అడ్వాంటేజ్ ఏంటంటే TUV లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ సపోర్ట్ తోటి కూడా తీసుకొని అయితే వస్తున్నారు. CPU ప్రాసెసర్ని, అడ్వాన్స్డ్ GPU ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నారు. క్వాడ్ కోర్ A73 అడ్వాన్స్డ్ ప్రాసెసర్ని CPUలో అండ్ Mali G52 GPUని అయితే యూజ్ చేస్తున్నారు. 3GB ర్యామ్ అయితే ఉంటుంది, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. 80 వాట్స్ ఆడియో అవుట్పుట్ విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. అది కూడా 4.2.2 ఛానల్ సపోర్ట్ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నది అయితే తెలుస్తుంది అనమాట. మరి సైజెస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే మాక్సిమం 55 ఇంచెస్ 50 ఇంచెస్ 65 ఇంచెస్ 75 ఇంచెస్ వరకు అయితే ఉండొచ్చు. మాక్సిమం మన ఇండియాలో వచ్చేసరికి 50 అండ్ 55 65 వరకు అయితే లాంచ్ అయితే చేయొచ్చు అనేది తెలుస్తుంది. సో మరి ఈ టీవీ యొక్క ప్రైస్ వరకు 55 ఇంచెస్ టీవీ మాక్సిమం 1 lakh వరకు అయితే ఉండొచ్చు అని అయితే తెలుస్తుంది అనమాట. ఇవి వచ్చేసరికి QLED సిరీస్ తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు కాబట్టి అద్భుతమైన స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క స్పెసిఫికేషన్ తోటి రియల్గా మన ఇండియాలో లాంచ్ చేస్తే మాత్రం సింప్లీ సూపర్గా అయితే ఉంటుంది. చూద్దాం మరి ఇప్పటి వరకు మనం U6G సిరీస్లో QLED చూసాం, బట్ దాంట్లో వచ్చేసరికి పిక్చర్ క్వాలిటీ అద్భుతంగా అయితే ఉంది. కానీ అండ్ HDMI 2.1 Android 11 ఇలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ తోటి తీసుకొచ్చి ఉంటే ఇంకా కిరాక్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చేదైతే నాకే తెలుస్తుంది. బట్ కానీ పిక్చర్ క్వాలిటీ QLEDలో కావాలనుకుంటే ఆ టీవీకి అయితే వెళ్ళని అయితే ఖచ్చితంగా అయితే చెప్తాను. అండ్ ఆల్సో మీకు 3 years వారంటీ తోటి కావాలనుకుంటే చెప్పాను కదా, సనత్ నగర్లో వచ్చేసరికి హైసెన్స్ షోరూమ్ ఉందని, అక్కడ మనకైతే ఉన్నాయన్నమాట 3 years వారంటీ తోటి. మనకు ఆన్లైన్లో వచ్చేసరికి 1 year వారంటీ మాత్రం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి కూడా పర్చేజ్ అయితే చేయొచ్చు. మీ ఛానల్కి సపోర్ట్ కూడా చేయొచ్చు అన్నమాట. సో మరి లాస్ట్ అండ్ ఫైనల్గా మనం నెక్స్ట్ టీవీ గురించి మనం మాట్లాడుకోవాలంటే MI గురించి మాట్లాడుకోవాలి, అదే Xiaomi గురించి. Xiaomi వచ్చేసరికి మరి OLED టీవీస్ని లాంచ్ చేయబోతుందని తెలుస్తుంది లీక్ అయిన సమాచారం ప్రకారం. లేదు అన్నట్టయితే నిన్న MI టీవీ EA 70 ఇంచెస్ ఒక 4K LED టీవీని అయితే లాంచ్ అయితే చేసిందనమాట. మ్యాక్సిమం మరి ఈ యొక్క టీవీస్ అయితే తీసుకొని అయితే రావచ్చు. కానీ Xiaomi చెప్తున్న ప్రకారం చైనాలో లాంచ్ అయిన ఈ యొక్క 70 ఇంచెస్ EA సిరీస్లో
ఇది మాత్రం ఎప్పుడో ఏప్రిల్లో అయితే లాంచ్ అయితే చేశారు. బట్ అప్పుడు 70 ఇంచెస్ టీవీని లాంచ్ అయితే చేయలేదు. జస్ట్ 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్, 75 ఇంచెస్ అయితే లాంచ్ అయితే చేశారు. 70 ఇంచెస్ అయితే లాంచ్ అయితే చేయలేదు ఆ సిరీస్లో. బట్ ఇప్పుడు 2022 అనే నేమ్ తోటి అయితే షామీ చైనాలో అయితే ఈ యొక్క 70 ఇంచెస్ టీవీని అయితే లాంచ్ చేసింది. ఎంఐ టీవీ ఈఏ సిరీస్లో 70 ఇంచెస్ 2022 టీవీస్ని అయితే లాంచ్ అయితే చేసింది అనమాట. మ్యాక్సిమం మన ఇండియాలో కూడా మరి ఈఏ సిరీస్లో 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్, 75 ఇంచెస్ మరి ఈ యొక్క టీవీస్ అయితే లాంచ్ అయితే చేయొచ్చు. అది కూడా Q1 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్లోనే తెలుస్తుంది. జస్ట్ ఇదైతే లీక్ అయిన సమాచారం ప్రకారం మ్యాక్సిమం మరి కంపల్సరీగా మనకైతే ఎంఐ నుంచి ఫిబ్రవరి ఆర్ మార్చ్లో ఖచ్చితంగా టీవీస్ అయితే లాంచ్ అవుతాయి. మరి ఈ యొక్క టీవీస్ లాంచ్ చేస్తారా లేదా ఇంకేమైనా అడ్వాన్స్ ఫీచర్స్ తోటి ఓఎల్ఈ టీవీస్ని లాంచ్ చేస్తారా అనే దాని గురించి అయితే తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇదన్నమాట టోటల్గా మరి కొత్త టీవీస్ 2022. ఇంకా ఏమైనా అప్డేట్ తెలిసినట్టయితే మరొక వీడియో రూపంలో మీ ముందుకైతే వస్తాను. ఇప్పుడు మీరు విన్న ఈ యొక్క 2022 టీవీస్లో మరి మీరు ఏ టీవీస్ కోసం ఎదురు చూస్తున్నారు అనే దాని గురించి కూడా కింద అయితే కామెంట్ అయితే చేయండి. మరి ఖచ్చితంగా వాళ్ళకి ఒక లవ్ సింబల్ అయితే ఇస్తానమాట. అండ్ మీరు వీడియో ఇంతే. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ అయితే చేయగలని కోరుకుంటున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. లేదు అన్నట్లయితే ఇన్స్టాగ్రామ్లో, లేదు అన్నట్లయితే ట్విట్టర్ అకౌంట్ ఫాలో అవుతూ నాకు అక్కడ పింగ్ చేసినా పర్వాలేదు అనమాట. ఓకేనా? చలో పదండి, మరి ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.